అరకు ట్రిప్ లో ఇది నా డే 2. ఇప్పుడు మనము మడగడ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. 5:30 ఈ ప్రాంతంలోనే జనాలందరూ కూడా వ్యూ పాయింట్ చూడడానికి వచ్చేసారు. గాయ్స్, ఇప్పుడు మనము దట్టమైన మేఘాలతో భూమి నుండి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాం. కొద్దిసేపట్లోనే అరకు సాంప్రదాయ నృత్యము మొదలైంది. టూరిస్టులు కూడా ట్రైబ్స్ కలిసి డాన్స్ చేయడం చూడడానికి బాగుంది కదా. గాయస్, ఇప్పుడైతే మనం ఇంకా రిటర్న్ అవ్వాల్సిన టైం వచ్చింది కాబట్టి అరకు అందాలన్నింటినీ కూడా బాయ్ చెప్పేసి మెయిన్ టౌన్ అరకుకి అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే మనం చాక్లెట్ మ్యూజియం కి వచ్చామన్నమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడైతే మనకు అరకు స్పెషల్ కాఫీ సీడ్స్, ఆ కాఫీ సీడ్స్ తో మనకు చాక్లెట్ ని తయారు చేస్తారన్నమాట. లోపల చిన్న మ్యూజియం లో ఉంటది. రకరకాల చాక్లెట్స్ ఉంటాయి, రకరకాల హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అన్నిటిని కూడా మీ కళ్ళ ముందు ఉంచుతాను. సో మొత్తం వీడియో కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను, చూడండి. మ్యూజియం కి ఆపోజిట్ లో వాకింగ్ స్పేస్ ఉంది. నడవడానికి, ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంది. మ్యూజియం లో అటువైపు చేతితో చేసిన పరికరాలన్నీ ఉంటాయి మావా. ఇలా లోపలికి వెళ్తే మ్యూజియం లోపలికి వెళ్తాం. హిస్టరీలో ఎలా చేసేవాళ్ళు, కాఫీ సీడ్స్ ని అంతా కలెక్ట్ చేసి పౌడర్ ఎలా క్రియేట్ చేసేవాళ్ళు అనేది కూడా ఇప్పుడు అంతా చూస్తాం అనమాట. సో రండి, ఇదిగో ఇదే కాఫీ సీడ్స్ ని పౌడర్ గా మార్చే మిషన్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954. వీళ్ళ పూర్వీకులు కాఫీ గింజలు నాటే పద్ధతి చూడండి మావా. ఇవన్నీ కూడా వైట్ సీడ్స్ అన్నమాట, కాఫీ సీడ్స్. నేను అలా కొంచెం ముందుకెళ్లే కొద్దీ నాకు కొన్ని చాక్లెట్స్ కనిపించాయి. వాటిని వీళ్ళే సొంతంగా తయారు చేసి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. నేనైతే వాటిలోంచి కొన్ని చాక్లెట్స్ తీసుకొని టేస్ట్ చేయాలనుకున్నాను. అరకు ప్రజలు ఎటువంటి మిషన్లు యూజ్ చేయకుండా వాళ్ళ చేత్తో కొన్ని పరికరాలు తయారు చేస్తారు. వాటిని మీరు చూడాలనుకుంటున్నారా? వాటిలో కొన్ని ఇప్పుడు మీ ముందున్నాయి. మన నెక్స్ట్ ప్లేస్ బొటానికల్ గార్డెన్. టికెట్ ప్రైస్ ఈచ్ పర్సన్ కి 60 రూపీస్. మీరు ఎప్పుడైనా ఈ గార్డెన్స్ ని విజిట్ చేయాలంటే జూన్, జూలై మధ్యలో రండి. అప్పుడు అరకులో వర్షాలు విపరీతంగా కురుస్తాయి. చూడడానికి వ్యూస్ చాలా బాగుంటాయి. మేఘాలతో దట్టమైన పర్వతాలు కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ చెట్లు రెయినీ సీజన్ లో చూడడానికి చాలా బాగుంటాయి. ఈ ఫోటో చూడండి. ఇంకా కొన్ని అందమైన ప్రదేశాలు ముందున్నాయి. వాటి కోసం ఇప్పుడు మనం నడుస్తున్నాం. మనము ఇలాంటి వుడెన్ బ్రిడ్జ్ ని ఆల్రెడీ కాఫీ గార్డెన్స్ లో అయితే చూసామన్నమాట. అది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదైతే రియల్ వుడ్, ఇదైతే వుడ్ కాదన్నమాట, కన్స్ట్రక్ట్ చేశారు. బుట్ట అన్నమాట. మొత్తానికి చాలా బాగుంది బుట్ట. అక్కడ చూడండి రోజ్ గార్డెన్ అని ఉంది. రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కువైతే లేవు. ఇక్కడ కూడా టెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఆ టెంట్స్ లో ఉండొచ్చు. హాట్ ఎయిర్ బెలూన్స్ అంట. ఇది కూడా మన పద్మాపురం గార్డెన్స్ లోనే అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడైతే అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. బెలూన్స్ అనేవి ఎగరట్లేదు. హాట్ ఎయిర్ బెలూన్ యొక్క క్లాత్ అనమాట. వెదర్ కండిషన్ బాగాలేక వీళ్ళైతే దీన్ని ఆపేశారు ఈ రోజుకి. ఇది అవైలబుల్ ఉన్నప్పుడైతే మీరైతే ఖచ్చితంగా రండి. మీకు అక్కడ కనిపిస్తుందా? అదైతే ఫ్యాన్ అన్నమాట. ఆ ఫ్యాన్ తోనే హాట్ ఎయిర్ ని బెలూన్ లోకి పంపిస్తారు. ఇది మనకు అవైలబుల్ ఉండింటే బాగుండేది. ఇదేంటో తెలుసా? మనం చిన్నప్పుడు కాంపాస్ లో గేమ్ వచ్చేది. జామెట్రీ బాక్స్ లో పైన ఒక చిన్న మెటల్ లాంటిది ఉండి మనం ఇలా తిప్పుతా ఉంటే రోడ్డు కనుక్కుంటూ వెళ్తాం కదా. ఫైనల్ గా ఒక డెస్టినేషన్ రీచ్ అవుతాం కదా. సో అది అనమాట, గేమ్ లాంటిది అనమాట. ఇది ఇలా తిరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. మన నెక్స్ట్ ప్లేస్ ద ట్రీ క్యాస్టల్ అన్నమాట. 4 చెట్ల మధ్యలో ఇల్లు కట్టారు. సో గైస్ చూస్తున్నారు కదా. సో చెట్లే బేస్ అన్నమాట. చెట్లన్నీ బేస్ చేసి వుడ్ తో ఆ ట్రీ క్యాస్టల్ అయితే వీళ్ళు చేశారన్నమాట. ఈ ఇల్లు అయితే ఎలా ఉందో చెప్పండి. ఇది మొత్తం కూడా వుడ్ తోనే చేసింది అనమాట. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడం అయితే మర్చిపోకండి, చాలా బాగుంటది మెమొరీ అనేది. అండ్ స్పేస్ కూడా చాలా బాగుందన్నమాట లోపల. ఇప్పుడు మనం మన చివరి లొకేషన్ చాపారేలో ఉన్నామన్నమాట. ఇది అరకు నుంచి పాడేరు వెళ్లే రూట్ లో 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా మన 2 డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది మామ. ఇప్పుడైతే మనం చాపారే చూసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. డార్లింగ్ మామ, ఇంతవరకు చూసామంటే వీడియో నచ్చే ఉంటుంది. అదే చేత్తో లైక్ చేసే మామ.